కాలీఫ్లవర్‌తో తక్కువ సమయంలో ఎంతో రుచిగా వచ్చేలాగా చిన్న చిన్న మార్పులతో ఇలా కాలీఫ్లవర్ కీమా కర్రీని చేసి చూడండి. రుచి చాలా బావుంటుంది. ఈ కర్రీ వచ్చేసి అన్నం చపాతీతో పాటు శాండ్‌విచ్ చేసుకోవటానికి కూడా బావుంటుంది. మరి కాలీఫ్లవర్‌ను ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ కాలీఫ్లవర్ కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మౌనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 1.5 స్పూన్ల నూనెను వేసుకోండి. దీనిలోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగును వేసుకుని ఈ ఉల్లిపాయ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. రంగు మారాల్సిన అవసరం లేదు. ఇలా ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చివాసన పోవాలి, అలాగే కొద్దిగా రంగు మారాలి. అలా వచ్చేంత వరకు కూడా సన్నని మంట మీద నిదానంగా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి 2 టొమాటోల సన్నటి తరుగును వేసుకోండి. ఈ టొమాటోలు కూడా మెత్తగా మగ్గేంత వరకు నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. టొమాటోలు మనకు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను వచ్చేసి 1.5 స్పూన్ల కారం, 3/4 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, కారం మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. అలాగే దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ కంటే కాస్త తక్కువగానే గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. సన్నని మంట మీద ఒక 6 నిమిషం పాటు దీన్ని మగ్గనివ్వండి. ఇలా నూనె పైకి తేలటం మొదలైనప్పుడు ఒక పెద్ద కప్పు కాలీఫ్లవర్ సన్నటి తరుగును వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ను వీలైనంత సన్నగా తరిగి తీసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ కీమా కర్రీకి కాలీఫ్లవర్ను ఖచ్చితంగా వీలైనంత చిన్నగానే తరిగి తీసుకోవాలి. ఈ తరుగు మొత్తాన్ని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కూర చేసుకోవటానికి నేను ఒక చిన్న కాలీఫ్లవర్ను తీసుకున్నాను. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సన్నని మంట మీద దీన్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలానే కాలీఫ్లవర్ పచ్చివాసన పోయి మంచిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ కాలీఫ్లవర్ మనకు మగ్గి వాసన పోవటానికి ఒక 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా సన్నని మంట మీదే అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ మంచిగా మగ్గి దగ్గర పడినప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోండి. ఈ కొత్తిమీర తరుగు కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని మరొక 6 నిమిషం పాటు ఇలాగే స్టవ్ పైన ఉంచుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ కీమా కర్రీ మనకు తయారైపోతుంది. ఈ కర్రీ వచ్చేసి ముద్దలాగా కాకుండా కాస్త పొడి పొడిలాడుతూ వస్తుంది. మరి చపాతీ, అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ కాలీఫ్లవర్ కీమా కర్రీ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.